వెల్కమ్ టు పూర్విక్ డిజైనర్ స్టూడియో. సో అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే ఎట్లా తీసుకోవాలి అని చెప్పి డౌట్ ఉంది కదా. ఒకసారి క్లియర్ చేస్తాను చూడండి. సెల్ఫ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి. ఒక డక్ టేప్ కావాలండి. ఈ టేప్ అయితే కావాలి అందరికీ మెజర్స్ తీసుకోవడానికి. ఎటు సైడ్ అయితే తీసుకోవాలో, సపోజ్ మీ హ్యాండ్ ఏదైతే వాల్ ఉందో ఆ వాల్ని ఇట్లా పెట్టుకోండి. ఓకేనా? కరెక్ట్గా భుజం మీద, మీ షోల్డర్ మీద ఇట్లా పెట్టుకొని ఇంతవరకు మీరు ఎక్కడ వరకు అయితే బ్లౌజ్ వేసుకుంటారో, ఎక్కడ వరకు కావాలనుకుంటున్నారో ఇలా హ్యాండ్ పెట్టుకొని బ్లౌజ్ లెంత్ తీసుకోండి. సో బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఇట్లా 14 బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ షోల్డర్ తీసుకోవాలండి. షోల్డర్ పాయింట్ ఎట్లా తీసుకోవాలి, ఇక్కడ మనకి మీరు చూసినట్లయితే బోన్ ఎండ్ అయ్యే పాయింట్ ఉంటుంది కదా, కాలర్ బోన్. సో ఇలా పెట్టుకొని ఈ కాలర్ బోన్ టు ఈ కాలర్ బోన్ ఎంత ఉందో చూసుకోవాలి, ఇలా పెట్టుకొని. ఓకే, సో ఇక్కడ ఫింగర్ పెట్టి ఇప్పుడు ఈ మెజర్మెంట్ ఎంత వచ్చింది అనేది షోల్డర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చెస్ట్ తీసుకోవాలండి. చెస్ట్ ఎప్పుడు సరే ఇలా చుట్టుకొలత తీసుకొని, ఓకే, మీకు ముందు వెనకాల రెండు వైపులా చూపిస్తాను. ఇలా తీసుకున్నాం కదా, ఇలా పైకి అనుకొని ఇక్కడ చేతులు రెండు ఇలా కిందకి పెట్టేసి, ఓకే, ఇలా తీసుకోవాలి. ముందు వెనక రెండు వైపులా చూడండి. ఇది చెస్ట్ మెజర్మెంట్. ఓకే, సో 35. నెక్స్ట్ మిడిల్ చెస్ట్ ఇలా పాయింట్ మీదకి పెట్టుకొని మనం ఇలా తీసుకోవాలి. ఓకే, పాయింట్ మీదకి పెట్టుకొని ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ వచ్చేసి ఎక్కడైతే మన లోడ్ చెస్ట్ డ్రాప్ అవుతుందో అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ కింద, ఓకే, టేప్ మెజర్మెంట్ పెట్టుకొని టైట్గా తీసుకోవాలి. ఎప్పుడైతే వేస్ట్ మెజర్మెంట్ మనం తీసుకోమో అప్పుడు ఏమవుతుంది అంటే, సరిగా తీసుకోకపోతే వేస్ట్ అనేది లూజ్ అయిపోతుంది. ఓకే, సో చూసారు కదా, వెనకాల ఈ విధంగా ఉంటుంది, ముందు ఈ విధంగా ఉంటుంది. టేప్ మెలికలు పడకుండా చూసుకోండి. ఇది వేస్ట్ మెజర్మెంట్. సో చెస్ట్, మిడిల్, వేస్ట్ అయిపోయినాక మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ మెజర్మెంట్ ఏంటి అంటే డాట్ పాయింట్. ఓకే, దానివల్ల మనం ఈ కచ్ అనేది ఎక్కడ లాగాలో అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ భుజం మీద పెట్టుకొని ఇక్కడ చెస్ట్ డ్రాపింగ్ అయ్యేదాకా చూసుకొని మనకి పాయింట్ చెస్ట్ లేదా ఎపెక్స్ పాయింట్ ఎక్కడుందో చూసుకోవాలి. అదొకటి అవుతుంది. నెక్స్ట్ ఈ ఎడ్జ్ ఒకటి. సో 9, 13 అనేది నా డాట్ పాయింట్. మీ డాట్ పాయింట్ ఎంతో దాన్ని బట్టి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లెంత్ సేమ్ అండి. ఏదైతే బోన్ ఇక్కడ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి మీకు హ్యాండ్ ఎంత లెంత్లో కావాలో అంతవరకు. ఎల్బో కావాలంటే ఇట్లా ఫోల్డ్ చేసి తీసుకోవాలి. ఓకేనా అండి? సో నెక్స్ట్ ఎంతవరకు అయితే హ్యాండ్ లూజ్ తీసుకున్నారో అక్కడ హ్యాండ్ లూజింగ్ మెజర్మెంట్ తీసుకోవాలి ఈ విధంగా. ఓకే, హ్యాండ్ లూజింగ్ మెజర్మెంట్ తీసుకుంటాం. నెక్స్ట్ బైసెప్ అంటే ఇక్కడ కన్ను ఉంటుంది కదా, అది తీసుకుంటాం. అది కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తీసుకుంటాం. ఓకే, సెల్ఫ్ మెజర్మెంట్స్ అయితే ఈ విధంగా తీసుకోవాలండి. బైసెప్ ఎందుకు మ్యాండేటరీ అంటే చాలామందికి చేతులు ఒక్కటే లావు ఉంటాయండి, అట్లాంటప్పుడు ఇది కూడా మ్యాండేటరీ అవుతుంది. ఓకే, బైసెప్ ఈ విధంగా తీసుకున్నాక దీన్ని ఇలా హ్యాండ్ మీదకి ఎక్కించుకొని, ఓకే, ఈ విధంగా ఆర్మ్ హోల్ రౌండింగ్ అనేది తీయాలి. ఓకే, ఆర్మ్ హోల్ రౌండింగ్ అనేది తీసేసినాక అయిపోయినట్టే మెజర్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి మన నెక్ రిక్వైర్మెంట్. నెక్ డీప్ ఎంత కావాలి, బ్యాక్ డీప్ ఎంత కావాలి, ఇది. ఓకే, జనరల్గా బ్లౌజ్ డీప్ని బట్టి నెక్ డీప్, బ్యాక్ డీప్ అనేది డిసైడ్ అయితే. సపోజ్ మనం నెక్ మెజర్మెంట్ ఎంత వేసుకుంటామో, చాలామంది ఆడవాళ్ళు చేసే తప్పు ఏంటంటే ఇట్లా పెట్టుకొని 8 వస్తుంది, 9 వస్తుంది నాకు అని చెప్తారండి. అది తప్పు. ఎందుకంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి ముందు అనేది సేమ్గా ఉండదు. మనం వేసుకున్నాక ఒక 1 ఇంచ్ కిందకి దిగిద్ది. కాబట్టి ఇప్పుడు నాకు చూడండి 9 వస్తుంది జనరల్గా చూసుకుంటే, కానీ నేను తీసుకోవాల్సిన మెజర్మెంట్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం 7.5 అంతే. 7.5 తీసుకుంటే ఇది ఆల్రెడీ నాకు 8.5 దగ్గరకు వచ్చింది. చూసారు కదా. సో అలా వర్క్ అవుతుంది మనకి. ఫ్రంట్ నెక్ వచ్చేసి, బ్యాక్ నెక్ వచ్చేసి మీ డీప్ని బట్టి మీ ఇష్టం అండి. జనరల్గా ML, XL, XXL వీళ్ళందరూ మినిమం 10 మెజర్మెంట్ పెట్టుకుంటారు డీప్ వచ్చేసి. లేదు నాకు ఇంకా ఎక్కువ డీప్ కావాలంటే దాన్ని బట్టి మీ మెజర్మెంట్స్ అనేది మాకు సెండ్ చేయొచ్చు. హోప్ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను, యూజ్ అవుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.